పొట్టకట్టు అనేది ఇందాక చెప్పావు, టవల్ కట్టేసుకుంటారు గట్టిగా, అదేమంటారు పొట్టంతా జారిపోకుండా ఉంటది అని. కానీ దానివల్ల వాళ్ళకి అంటే ఆ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు కానీ పాతకాలంలో మరి అవి ఏ విధంగా దాన్ని స్టార్ట్ చేశారో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గట్టిగా ఒక టవల్ వేసి కట్టేస్తారు. దానివల్ల గర్భసంచి డెలివరీ అవ్వంగానే చిన్నదైపోదు, అది జస్ట్ బొడ్డు కింద వరకు వెళ్తుంది. అంటే సమ్ 12 వీక్స్ 14 వీక్స్ హైట్ అంటాం వాటిని. అంటే బొడ్డుకి అండ్ కింద ప్యూబిస్ అనే దానికి మధ్య వరకే ఎల్లు ఉంటుంది. సో నువ్వు ఇక్కడ దానివల్ల దీనికి ఇక్కడ కట్టు కట్టావనుకో ఈ గర్భసంచిని కిందకి తోసేస్తున్నావు కాన్స్టెంట్ గా. అంటే ఒక ప్రెషర్, మనకి ఏదైనా కిందకి వెళ్ళాలి అంటే ఏం చేస్తాం, పైనుంచి పుష్ చేస్తాం. అట్లా మీరు కట్టడం వల్ల ఏమవుతుంది అంటే గర్భసంచి తొందరగా జారిపోతుంది కిందకి, ప్రొలాప్స్ అంటాం. సో పాతకాలంలో ఆ కట్టడం వల్ల ఏమో ప్రొలాప్స్ అనేవి ఎక్కువ ఉండేవి, అంటే గర్భసంచి కింద జారడం. అప్పుడంతా నార్మల్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ లో ఇంకా తొందరగా కట్టేవాళ్ళు. సిజేరియన్స్ లో అయినా కట్టడానికి ఒప్పుకోరు, నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒప్పుకోరు. నార్మల్ డెలివరీస్ లో నొప్పి ఉండదుగా, వీలైనంత గట్టి కట్టుకోవడము, అది కాస్త కిందకి జారిపోవడం.